స్థానిక పాఠశాల వాతావరణంలో దైవభక్తి లేని తోటివారి ఒత్తిడిని ఎదుర్కోవడానికి బైబిల్ జ్ఞానం మీరు క్యాంటీన్లో కూర్చున్నప్పుడు సంభాషణ విషపూరితంగా మారుతుంది, లేదా సరైనది కాదని మీకు తెలిసిన దానిలో చేరమని మీపై ఒత్తిడి వస్తుంది. రాజీ పడాల్సిన వారి మధ్య సత్యం కోసం నిలబడేది మీరొక్కరే అని మీకు అనిపిస్తుంది. ఈ రోజు మీ పాఠశాలలో ప్రస్తుతం దైవభక్తి లేని తోటివారి ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీకు వ్యూహాత్మక బలాన్ని ఇచ్చే పురాతన బైబిల్ జ్ఞానంలోకి మనం లోతుగా వెళ్తున్నాం. మీరు ఆ కళాశాల ద్వారాల గుండా నడిచే ప్రతిరోజు మీ విశ్వాసం పరీక్షించబడుతుంది మరియు అందరితో కలిసిపోవాలనే ఒత్తిడి ఊపిరాడకుండా చేస్తుంది. కానీ మిమ్మల్ని ఒంటరిగా భావించేలా చేస్తున్న అదే విషయం వాస్తవానికి మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు గొప్ప అవకాశమైతే, సామాజిక ప్రభావాన్ని మీరు ఎదుర్కొనే విధానాన్ని మార్చే మరియు మీ శాంతిని కోల్పోకుండా స్థిరంగా నిలబడటానికి సహాయపడే 3 శక్తివంతమైన లేఖనాలను మేము వెల్లడిస్తున్నాము. కళాశాలలో విచిత్రమైన పిల్లవాడిగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో మీ పరిసరాలు మీ వ్యక్తిత్వాన్ని నిర్దేశించేలా చేయడం ఆపండి. ప్రతిఘటనకు సంబంధించిన బైబిల్ మార్గదర్శకం లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు చెడ్డ వ్యసనాలకు లొంగిపోతారు, కానీ మీరు వారిలో ఒకరు కానవసరం లేదు. ఈ వీడియోలో ఆధునిక లౌకిక తరగతి గదిలోని సంక్లిష్టమైన సామాజిక గతిశీలతను ఎదుర్కొంటూనే దేవుని పట్ల సంపూర్ణంగా విశ్వాసంగా ఎలా ఉండాలో వివరిస్తున్నాము.